ప్రైజ్ లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరొక దినము మిమ్మల్ని అందరినీ చూచే కృపను మహాదేవుడు మహోన్నతుడు అనుగ్రహించాడు. ఆయనకే మహిమ కలుగును గాక. కొన్ని మాటల ద్వారా ఈ యొక్క దినము మన యొక్క డేని ప్రారంభిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ దినము మీ యొక్క ప్రజలతో మీరు మాట్లాడండి, బలపరచండి. నీ వాక్కు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుంది ప్రభా. మమ్మల్ని వెలిగించండి, బలపరచండి. మీ ప్రజలను మీరు బలపరచండి. ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారు సమస్తం ఎరిగిన వాడు పైకి లేవనెత్తి కృప చూపమని యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన యొక్క జీవితంలో, మన యొక్క పరిస్థితుల్లో అనేక మార్లు ఇతరులకు అభ్యంతర కారణంగా మనం ఉంటూ ఉంటాం. మనం ఎవరికి కూడా అభ్యంతర కారణంగా ఉండకూడదు అని యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా సెలవిచ్చారు. అభ్యంతర కారణంగా ఉండటం వలన మనము నిందింపబడే అవకాశం ఉంది, మన మాదిరి నిందింపబడే అవకాశం ఉంది, పరిచర్య నిందింపబడే అవకాశం ఉంది, నీవు నీ కుటుంబము కూడా నిందింపబడే అవకాశం ఉంది. 2 కొరింథీ 6వ అధ్యాయంలో పౌలు 3-5 వచనాలు మనం చూసినప్పుడు, మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తం ఏ విషయములోనైనాను అభ్యంతరము ఏమీ కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై. పౌలు ఒక మాట చెప్తున్నాడు, ఎవరు కూడా మమ్మల్ని నిందించడానికి మేము అవకాశము ఇవ్వలేదు అంటే అర్థము, తెలివిగా మనుషులు ఉన్నప్పుడు ఒకలా, మనుషులు లేనప్పుడు ఒకలా పౌలు ప్రవర్తించాడని పౌలు చెప్పుకోవట్లేదు. కానీ యథార్థంగా వారు పరిచయం చేశారు, యథార్థంగా వారు నడిచారు. అన్నాడు దానియేలు మనం చూసినప్పుడు, దానియేలు మీద నింద వేయడానికి చాలా ప్రయత్నం చేశారు. ఏ విషయంలో కూడా లోపమును కనుగొనలేకపోయారు. చివరికి ఇతడు దేవుని విషయంలో తప్ప ఎక్కడా మనం ఇతని జీవితంలో లోపాన్ని కనుగొనలేము అని చెప్పి ఎరిగిన వారే మరి దేవునికి ప్రార్థన చేయకూడదు అనే చట్టాన్ని వారు చాలా ప్రయాసపడి తీసుకొచ్చారు. దానియేలుని సింహాల బోన్లో వేశారు. మనము ఆ యొక్క విషయాలన్నీ ఎరుగుతున్నాం. దానియేలు జీవితం మనం చూసినప్పుడు ఎవ్వరితో కూడా నిందింపబడడానికి అవకాశం లేకుండా జీవిస్తూ వచ్చాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, సహోదరి, సహోదరుడా, శత్రువు పరపక్షమందు ఉండువాడు మన మీద నేరారోపణ చేయకుండా మనం యథార్థమైన జీవితము జీవించేవారమై మనము ఉండాలి. నమ్మదగిన వారముగా దేవుని కొరకు జీవించేవారుగా మనము ఉండాలి. సో ఎవ్వరికి అభ్యంతరం కలుగు చేయకుండా, ఏ విషయంలో కూడా ఎవ్వరికి అభ్యంతరం కలుగు చేయకుండా పౌలు నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తున్నాడు. ఎన్నో శ్రమలు ఉన్నాయి, శ్రమలు ఉన్నా సరే ఎవరిని నిందించట్లేదు, అభ్యంతర కారణంగా ఉండట్లేదు. తద్వారా తాను నిందింపబడే విధంగా తాను ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు. శ్రమల యందు, ఇబ్బందుల యందు, ఇరుకుల యందు, దెబ్బల యందు, చెరసాలలో, అల్లర్లో, ప్రయాసములో, జాగరములో, ఉపవాసములో మిగుల ఓర్పు గలవారమే. ఈరోజు ఈ పరిస్థితులు నాకు వచ్చాయి కాబట్టి నేను ఇలా అన్నాను, నా జీవితంలో ఇలా జరిగింది కాబట్టి నేను అలా చేశాను అని చెప్పి మనం అంటాం. కానీ పౌలు జీవితంలో అయితే అనేక పరిస్థితులు, వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పటికీ తనకి జీవితంలో ఎవ్వరు కూడా తనను నిందించడానికి అవకాశం ఇవ్వకుండా ఎవ్వరికి అభ్యంతర కారణంగా పౌలు ఉండలేదట. ఇది నిజంగా ఎంతో ఘనమైన జీవితం. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మనం ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే, ఈరోజు వ్యక్తిగతంగా నీవు నీ యొక్క జీవితంలో, నీ యొక్క బ్రతుకుల్లో నీవు ఎవ్వరికి కూడా అభ్యంతరం కలుగజేయకుండా జీవించాలి. నీ వలన నీ ఇంట్లో ఉన్న వారికి అభ్యంతరం ఏమీ కలగకూడదు. నీ వలన దేవుని నామానికి అవమానం రాకూడదు. ఒకవేళ నీవు బాగా ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని బాగా చదువుతూ, దేవుని యొక్క సంఘంలో బాగా పరిచర్య చేస్తూ, అన్ని విషయాల్లో ముందుంటూ భక్తి గలవాడిగా, భక్తి గలదానిగా నీవు జీవిస్తూ
ఇంటిలో మాత్రము, కుటుంబంలో మాత్రము అభ్యంతర కారణంగా ఒకవేళ ఉంటే నీ యొక్క జీవితంలో నీ యొక్క సాక్ష్యము నిందింపబడే అవకాశం ఉంది, నీ పరిచర్య నిందింపబడే అవకాశం ఉంది, నీ ప్రార్థన నిందింపబడే అవకాశం ఉంది, భక్తి జీవితము నిందింపబడే అవకాశం ఉంది. ఇంట్లో ఉన్నవారి చేత నిందింపబడవచ్చు, వెలుపల ఉన్నవారి చేత కూడా నిందింపబడవచ్చు. విశ్వాసుల చేత నిందింపబడవచ్చు, అవిశ్వాసుల చేత కూడా నిందింపబడవచ్చు. సో ఏంటి, మనకి జీవితంలో కొన్ని పరిస్థితులు మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇంట్లో కొన్నిసార్లు స్పీకింగ్ హార్ష్లీ ఇన్ యాంగర్, కోపములో ఉన్నప్పుడు చాలా కరుకుగా, కఠినముగా, హార్ష్గా మాట్లాడడం ఏదైతే ఉందో అది ఇతరులకి అభ్యంతర కారణంగా మారుతుంది. తద్వారా నీవు నిందింపబడేటకు వారికి అవకాశం ఇస్తున్నావు అని అర్థం. సో ప్రతి ఇంట్లో కూడా కోపతాపాలు ఉంటాయి, కానీ ఆ కోపతాపంలో, ఆ యొక్క పరిస్థితుల్లో కూడా కొంచెం నెమ్మదితో, కొంచెం సర్దుకొని, మరీ విపరీతమైన కోపము చూపక కుటుంబంలో మనము నెమ్మదితో, అల్లరితో కాకుండా సమాధానంతో కుటుంబాన్ని నడిపించుకునేవారుగా ఉండాలి. స్పీక్ విత్ జెంటిల్నెస్ ఈవెన్ ఇన్ కరెక్షన్. ఇతరులని గద్దిస్తున్నప్పుడు కూడా చాలా మృదువైన తీరుతో మనము ఆ యొక్క పనిని చేసేవారుగా ఉండాలి. సామెతలు 15వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట రాయబడుతుంది, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఈరోజు నువ్వు నొప్పించే మాటలు, వారు ఏదో తప్పు చేశారో నిజమే, కానీ కోపములో నొప్పించే మాట మాట్లాడినప్పుడు ఇంకా అది బాధ ఎక్కువ అవుతుంది తప్ప ఆ యొక్క సమాధాన పరిస్థితి రాదు. మృదువైన మాట క్రోధమును ఏం చేస్తుంటే చల్లారుస్తుంది. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకునట, బుద్ధిహీనులు నోరు మూఢవాక్యములు కుమ్మరించును అని జ్ఞాని సొలొమోను సెలవిస్తాను. ఈరోజు ఎవరికి కూడా నీవు అభ్యంతర కారణంగా ఉండవద్దు. నీ ఇంట్లో ఉన్న వారికి నువ్వు భర్తవైతే, భార్యవైతే, కుమారుడివైతే, కుమార్తెవైతే, యవనస్తుడివైతే, యవనస్తురాలవైతే, ఏ పరిస్థితి ద్వారా కూడా నీవు ఎవరికి కూడా అభ్యంతర కారణంగా ఉండి తద్వారా నీవు నిందింపబడే అవకాశము నువ్వు ఎవరికి ఇవ్వవద్దు. అదేవిధంగా ఇంకా మనం చూస్తే ఈ లోకములో ఉద్యోగము, వ్యాపారము, బయట యాక్టివిటీస్, పరిచర్య, దేవుని యొక్క సంఘంలో భక్తిగా ఉండటము, శుక్రవారం అంటే ఉపవాస ప్రార్థన, ఆదివారం అంటే ఆరాధన, ఏ కూడికైనా అక్కడికి వెళ్ళుట, ప్రభుని ఆరాధించుట, అన్ని బాగానే ఉన్నప్పటికీ నీ సొంత భర్త, నీ సొంత భార్య, నీ యొక్క సొంత కుటుంబాన్ని నువ్వు సరిగా చూడలేని వ్యక్తిగా ఒకవేళ నువ్వు ఉంటే నువ్వు ఫెయిల్ అవుతున్నట్లే లెక్క. వారికి పరిస్థితులు ఏంటి, వారికి భావోద్వేగాలు ఏంటి, వారికి ఫిజికల్ భౌతిక అవసరతలు ఏంటి, వారి యొక్క ఆధ్యాత్మిక అవసరతలు ఏంటి, వారి యొక్క మానసికంగా వారు ఏ విధమైన ఒత్తిడిలో ఉన్నారు, తప్పనిసరిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబంగా కూర్చొని మాట్లాడుకోవాలి. ప్రేమతో ఒకరినొకరు ప్రార్థన ద్వారా, ప్రేమ ద్వారా, కుటుంబ ప్రార్థన ద్వారా మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకునేవారుగా ఉండాలి. ఈనాడు భక్తి ముసుగులో చాలామంది కుటుంబాలను నిర్లక్ష్య పెడుతూ, భర్తను, భార్యను, బిడ్డలను, కుటుంబీకులను నిర్లక్ష్య పెడుతూ బయట పరిస్థితులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వాటి కొరకు పరుగులు పెడుతూ ఉన్నారు. ఒకవేళ నీ యొక్క కుటుంబం కూడా ఆ విధంగానే ఉందా, అది అభ్యంతర కారణంగా ఇతరులకు మారుతుంది. తద్వారా నీవు నిందింపబడే అవకాశం ఉంది. పెద్దవారిని గౌరవించలేకపోవటం, అదేవిధంగా కుటుంబ సభ్యుల్ని గౌరవించలేకపోవటం, ఇటువంటి మనసు ఏదైతే ఉందో అది ఇతరులకు అభ్యంతర కారణంగా మారే అవకాశం ఉంది. నీ పరిచర్య నిందింపబడే అవకాశం ఉంది. నీ యొక్క సాక్ష్యం నిందింపబడే అవకాశం ఉంది. ఈ మాటలు కేవలము పరిచర్య చేస్తున్న వారికి మాత్రమే కాదు, కానీ ప్రతి విశ్వాసం, అదేవిధంగా ఇంట్లో మాత్రమే కాదు, అదేవిధంగా బయట ప్రజలు ఎదుట, వర్క్ ప్లేస్లో, ఉద్యోగం చేస్తున్నప్పుడు, అదేవిధంగా ఇరుగు పొరుగు వారి దగ్గర, స్నేహితుల దగ్గర, మనము ఎవరికి కూడా అభ్యంతర కారణంగా ఉండకూడదు. మనం నిందింపబడటానికి ఎవరికి కూడా అవకాశం ఇవ్వకూడదు. సో గాసిపింగ్ ఆర్ స్పీకింగ్ నెగిటివ్లీ అబౌట్ అదర్స్, ఏదో చాడీలు చెప్పుకోవడం, లేకపోతే ముసలమ్మ ముచ్చట్లు, లేకపోతే ఇతరుల మీద ఏవేవో మాటలు మాట్లాడుకోవటం, గాసిపింగ్. ఇప్పుడు ప్రపంచమంతా గాసిపింగ్, వారి కోసం వీరి కోసం వారు మాట్లాడుకోవటం, నెగిటివ్గా మాట్లాడుకోవటం, మనుషులు ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుకోవటం, మనుషులు లేనప్పుడు ఒకలా మాట్లాడుకోవటం, ఇది యథార్థత లేని పరిస్థితి. సో నేనైతే మనం కృపాసహితమైన ఒక మంచి మాట మాట్లాడడం మంచిది, లేకపోతే మౌనంగా ఉండటం మంచిది. సో తద్వారా ఇటువంటి మాటలు మాట్లాడటం వలన సాక్ష్యాన్ని కోల్పోతున్నావు, నీవు నిందింపబడే అవకాశంలోనికి వెళ్ళిపోతున్నావు. అదేవిధంగా వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ అన్యాయంగా ఉండటం, నీతిగా లేకపోవటం, అది చాలా మనకి జీవితంలో అభ్యంతర కారణంగా ఇతరులకు మారిపోతుంది. సో యథార్థత కలిగి వీ షుడ్ మెయింటైన్ ఇంటిగ్రిటీ ఈవెన్ ఇఫ్ ఇట్ కాస్ట్స్.
ఇతర ప్రజల ఎదుట మన యొక్క రిలీజియన్ కోసం, క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం కోసం, గొప్పతనం కోసం చెప్తున్నప్పుడు, యేసుప్రభువారి కోసం చెప్తున్నప్పుడు ఏదో హార్ష్గా లేకపోతే ఆర్గ్యూ చేసినట్లు, లేకపోతే ఇతర దేవతలను వారి యొక్క దేవుళ్ళను కించపరిచినట్లుగా మనము మాట్లాడి గర్వంతో మాట్లాడే వారిగా మనము ఉండకూడదు. ఇతరులకు మనం అభ్యంతర కారణంగా ఉండకూడదు. సత్యమును వినయముతో మనం చెప్పాలి. కొలస్సీ 4:6 అదే ఉంది, స్పీక్ ట్రూత్ విత్ హ్యూమిలిటీ అండ్ గ్రేస్. దేవుని సంఘంలో కూడా ఎవరికి కూడా అభ్యంతర కారణంగా ఉండకూడదు. క్రొత్తగా వస్తున్న విశ్వాసులకు కానీ, పాత విశ్వాసులకు కానీ, మనం దేవునికి మందిరంలోనికి వచ్చే విధానంలో కానీ, పార్టిసిపేట్ చేసే విధానంలో కానీ, సేవకునితో మాట్లాడే విధానంలో కానీ, తోటి సంఘ విశ్వాసిని పలకరించే విధానంలో కానీ, పరిచర్య చేసే విధానంలో కానీ, ఏ పని చేసినప్పటికీ ఆ పని చేసే పరిస్థితుల్లో కానీ, ఏ సందర్భమైనప్పటికీ ఏ సందర్భం ద్వారా కూడా నీవు ఎవరికి కూడా అభ్యంతర కారణంగా ఉండకూడదు. నీవు నిందింపబడకూడదు, నువ్వు చేస్తున్న పని నిందింపబడకూడదు, నీ విశ్వాసం నిందింపబడకూడదు, నీ సాక్ష్యం నిందింపబడకూడదు. కాబట్టి నీవు యథార్థంగా నడిచే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న ఆ యొక్క ఇబ్బందులను బట్టి, నాకు ఎన్నో పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను వారిని మాట అన్నాను, నాకు ఎన్నో పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను వారితో మాట్లాడిన, నాకు ఎన్నో పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నాకు ఇది చేశారు కాబట్టి అని చెప్పి నువ్వు అలా అనుకోక, ఎన్నో పరిస్థితులు పౌలుకు కూడా ఉన్నాయి. కానీ పౌలు అంటున్నాడు అక్కడ మనం చూసినప్పుడు, శ్రమల యందును, ఇబ్బందుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసముల్లోను, జాగరములోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై మా పరిచర్య నిందింపబడకుండా ఉండు నిమిత్తము ఏ విషయంలోనైనానో అభ్యంతరం ఏమీ కలుగజేయక. ఈరోజు ఇటువంటి వారిగా మనము ఉండాలి. దేవుని సంఘంలో కూడా నీకన్నా తక్కువ విశ్వాసం కలిగిన వారు ఉండొచ్చు, తక్కువ భక్తి గల వారు ఉండొచ్చు. మనం జడ్జిమెంటల్ యాటిట్యూడ్తో, వారి మీద నేరారోపణ చేసే యాటిట్యూడ్తో మనము ఉండడానికి కూడా ఏమాత్రం కూడా వీలు లేదు. అది ఇతరుల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశము ఉంటుంది. సంఘంలో కూడా కేవలము ధనవంతులైన వారితో, ఎవరైతే ప్రభావితం చేయగలరో అటువంటి వారితో, లేకపోతే టాలెంటెడ్గా ఎవరు ఉంటారో వారితో, ఇటువంటి వారితోనే ఒకవేళ మనం మాట్లాడితే పేదవారికి అభ్యంతర కారణంగా మనం మార్చబడిపోతాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సహోదరుడా, సహోదరి, ఇక మాటలు వింటున్న మనము మన యొక్క జీవితంలో అన్ని విషయాల్లో కూడా మనం ఎవరికి కూడా అభ్యంతర కారణముగా మనము ఉండకూడదు. సో రోమ 14వ అధ్యాయంలో చెప్పినట్లుగా బేర్ వన్ అనదర్స్ బర్డెన్స్, ఒకరి భారాలు ఒకరు భరించుకుంటూ మనము ముందుకు వెళ్ళేవారుగా మనం ఉండాలి. ఈ విధంగా ఎప్పుడైతే మనం ఎవరికి కూడా అభ్యంతర కారణంగా ఎప్పుడైతే ఉండమో, మరొకరు వ్యక్తి మనం నిందించే అవకాశం ఎప్పుడైతే మనం ఇవ్వమో, మన యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మనం ఎవరికి కూడా అభ్యంతర కారణంగా లేకపోతే మన యొక్క జీవితంలో దేవుడు కూడా ఎటువంటి అభ్యంతరాలు, ఆటంకాలు లేకుండా మన యొక్క జీవితాన్ని కూడా నడిపిస్తాడు. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, కీర్తన 119వ అధ్యాయము 165వ వచనం, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఆయన మాటలు ప్రేమించి ఆయన మాట ప్రకారం జీవించే వారికి ఈ యొక్క లోకములో మరెవరికి కూడా అభ్యంతరం కలుగు చేయకుండా జీవించే వారికి ఎంతో నెమ్మది కలదట. ఈనాడు ఎంత డబ్బులు ఖర్చు పెడితే నెమ్మది మనకి జీవితంలో వస్తుంది? ఈరోజు దేవుడు అటువంటి నెమ్మది అనుగ్రహించేవాడు. ఆయన మాటను వినినప్పుడు మనకి జీవితంలో పూర్ణ శాంతి, సమాధానం, నెమ్మది దేవుడు మనకి ఇస్తాడు. అక్కడ అంటున్నాడు, వారు తూలి తొట్టిల్లటకు కారణము ఏమీ ఉండదట. ఎవరైతే దేవుని ప్రేమించి ఆయన మాట ప్రకారం జీవిస్తారో వారికి నెమ్మది ఇస్తాడు దేవుడు. వారు తూలిపోరట, తొట్టిల్లరట. అలా తూలిపోవడానికి, తొట్టిల్లటకు కారణం ఏమీ ఉండదట. Those who love your law have much peace and nothing causes them to stumble. ఏది వారికి అభ్యంతరంగా ఉండదు, ఏది వారిని పడగొట్టదు. సో ఈ యొక్క వాగ్దానం మీ యొక్క జీవితంలో కూడా దేవుడు నెరవేర్చి అటువంటి కృపతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. మీకోసం ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఎస్ లార్డ్, డియర్ క్రైస్ట్, మా యొక్క జీవితంలో ప్రభావ మేము ఎవరికి కూడా అభ్యంతర కారణంగా ఉండకూడదు. ఇంట్లో అయినా, బయట అయినా, ఆఫీస్లో అయినా, జాబ్లో అయినా, పరిచయలో అయినా, దేవుని యొక్క సంఘంలో అయినా, ఇరుగు పొరుగు వారి దగ్గరలో అయినా, మా యొక్క వీధిలో అయినా, తోటి మనుషుని ఎవరితోనైనా ఎవరికి కూడా మేము అభ్యంతర కారణంగా ఉండకూడదు. మా యొక్క ప్రవర్తన, మా మాట, మా యొక్క ప్రభాదేవ తీరు ఏది కూడా ఎవరికి కూడా బాధ కలిగించకూడదు. ఎవరికి కూడా మేము అభ్యంతర కారణంగా ఉండకూడదు. మా యొక్క జీవితాల్లో ప్రభావ అటువంటి కృపను మీరు అనుగ్రహించండి. మీ ప్రజలు ఎవరైతే మీ యొక్క మాటలు విన్నారో వారిని మీరు బలపరచండి. ఎవరికి అభ్యంతర కారణంగా జీవించకుండా, ఎవరిని నొప్పించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా ప్రభు వారి యొక్క జీవితంలో ప్రభు నీ కొరకు నమ్మకంగా జీవించి కృప దయచేయాల్సిన ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ప్రభాదేవ ఆ విధంగా నడుస్తారో నీకు చక్కని వాగ్దానం మీరు మాకు ఇచ్చారు ప్రభా.
నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించి ప్రభా ఎవరికి అభ్యంతరం కలిగి చేయకుండా ఎవరైతే జీవిస్తారో వారికి ఎంతో నెమ్మదిస్తారు అంటున్నారు ప్రభా. వారి తూలి తొట్టిల్లట్టుకు ప్రభా ఏ కారణం ఉన్నదో నీకు వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. అవును ప్రభా, ఈనాడు అనేక పరిస్థితుల్లో తొట్టిల్లిపోతున్నామంటే, అనేక ప్రభాదైన పరిస్థితుల్లో ప్రభా తొలగిపోతున్నామంటే, దెబ్బతింటున్నామంటే కారణం మా యొక్క జీవితంలో ప్రభా దేవ ఇతరులకు మేము బహుశా అభ్యంతర కారణం ఉంటున్నామేమో ప్రభా. మా యొక్క జీవితంలో మమ్మల్ని క్షమించి మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరికి అభ్యంతర కారణంగా ఉండకుండా దేవనాయన నీ నామానికి మహిమ తెచ్చే విధంగా మా యొక్క జీవితాలు ఉండడానికి కృప చూపి మేలుచ్చాను. ఇంకా ప్రజల ప్రభా యొక్క దినమంతా వారికి పనుల్లో ప్రయాసంలో ప్రభా అన్నిట్లో కూడా మీరు తోడుగా ఉండి మేల్చేయండి. ఈ దినమంతా వారికి కాపాడి బలపరచమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా మరొక దినము కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడే ఉండును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.